పొరపాట్లు పొరపాట్లు అంటే తప్పుడు అడుగులు వేశారు, వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ నేను పర్ఫెక్ట్ గా ఉండడానికి, అన్ని సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్ గా ఉండడానికి, ఈ రోజుకైనా మీలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని బలంగా సపోర్ట్ చేయడానికి కారణము మన ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ ప్రొడక్ట్స్ వెనక ఉన్నటువంటి విజ్డమ్ ఎవరిది అనేది గుర్తించలేకపోయారు. ఆయన యొక్క కమిట్మెంట్ ని గుర్తించలేకపోయారు. యజమాని చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అన్ని ప్రొడక్ట్లే కదా, వేరే కూడా బాగున్నాయంట, ఇంకా తక్కువ కాస్ట్ లో ఉన్నాయంట, వీక్లీ ఇంకెక్కువ ఇన్కమ్ ఇస్తారంట, ఇట్లా ఎట్లా ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించుకున్నారు. కానీ ఒక స్టేబుల్ గా మనకు ఫ్రీడమ్ ఇస్తూ, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రెస్ లేకుండా, ప్లస్ మనకి డిజిటల్ గా రేపు పొద్దున్న ఫ్యూచర్ అంతా డిజిటలే, అంతా ఆన్లైన్ మీదనే ఎక్కువగా ఉంటుంది టోటల్ గా. మరి అట్లాంటి దానికి తగ్గట్టుగా బిజినెస్ ని డిజైన్ చేసేటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎవరి కోసం అయితే పెట్టామో, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ పేషెంట్స్ గురించి, స్కూల్ స్టూడెంట్స్ గురించి, పిల్లల గురించి, వాళ్ళ పట్ల చాలా కమిట్మెంట్ తోటి ఉండాలి, వాళ్ళ పట్ల చాలా అవగాహనతో ఉండాలి, వాళ్ళ జీవితం పట్ల ఎంతో ఎరుకతో ఉండాలి. అలాంటి లీడర్ ఉండాలి. ఆ లీడర్షిప్ అనేది మెయిన్. చాలా సామాజిక దృక్పథం ఉండాలి, అది కరెక్ట్. మరి అటువంటి చక్కటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి. అందుకే నేను కంపెనీ యజమానిని చూసి కంపెనీని మనం బిలీవ్ చేయాలి. ఒక టాటా కంపెనీ కానీ, బిర్లా కంపెనీ కానీ, ఒక ఇన్ఫోసిస్ కానీ, ఆఖరికి మన ఏరియాలో ఉన్నటువంటి ఏ బిజినెస్ అయినా సరే ఆ యజమానిని బట్టే ఉంటుంది. ఆ లీడర్షిప్ చాలా ముఖ్యం. అందుకని నేను సార్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఈయన అయితేనే కరెక్ట్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అటువంటి వ్యక్తి యొక్క మాటలు ఈ రోజు మనం అందరం కలిసి వినడం అనేది ఒక మంచి అవకాశం కదా. మరి సార్ని దీనికి, ఎందుకంటే సార్ కూడా ఒక కంపెనీకి చాలా మేజర్ పాత్ర, కీ రోల్ వహించినటువంటి వ్యక్తి చాలా సంవత్సరాలు. అందుకనే ఆయన దృష్టితోటి ఈ కంపెనీని చూశాడని నేను చాలా సార్లు సార్ని ప్రోత్సాహం ఇస్తూ ఉంటాను. ఈ రోజు కూడా సార్ రెడీగా ఉన్నారు. మనందరం కూడా రియాక్షన్స్ ద్వారా మన ఎగ్జిక్యూటివ్, రూబీ ఎగ్జిక్యూటివ్ జానయ్య గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద లార్డ్ మరో డే మనకి ఇచ్చినందుకు, మరొక ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ అన్నట్టుగా ఒక ఇల్లు నడవాలంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ నడవాలంటే హూ ఇస్ దాని హెడ్ ఆఫ్ ది కంపెనీ ఎవరు, దాన్ని బట్టి ఆ మూలాలను బట్టి మనకు ముందుకెళ్తుంది. చాలా విషయాలు మనం రోజు తెలుసుకుంటూ ఉంటాం కంపెనీ, కానీ మొట్టమొదటిగా యాజమాన్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్, దాన్ని రన్ చేసే యాజమాన్యం. సో ఈరోజు మనం మన చైర్మన్ గారి గురించి తెలుసుకుందాం. ఒకసారి చైర్మన్ గారికి గ్రాండ్ ఆఫ్ హార్ట్ సింబల్ ఇద్దాం. మన చైర్మన్ గారి పేరు సిఏ అన్సార్ గారు, ANZAR, సిఏ అన్సార్ గారు. సారు కేరళ వాసి. సార్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చాలామంది టాటాలు బిర్లాలు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరికి కూడా తెలిసిపోతుంది. వాళ్ళు అప్పటి నుంచి స్వాతంత్రాల సమరయోధుల కుటుంబం అని కూడా చెప్తుంటారు. మరి మనకు అలాంటి హిస్టరీ ఉందా మన చైర్మన్ గారు అంటే? మన చైర్మన్ గారి తాతగారు భారత రాజ్యాంగ రచన కమిటీలో కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ పాయింట్కి ఒకసారి గ్రాండ్ అపోజిట్, ఇది మనం తెలుసుకోవాలి. ఏదైతే రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, కేరళ నుంచి మన చైర్మన్ గారి తాతగారు ప్రాతినిధ్యం వహించి ఈ భారతదేశం ఎట్లా ఉండాలి రాజ్యాంగ రూపకల్పనలో భాగం పంచుకున్నారు. రెండోది, సార్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి మిలిటరీ ఆఫీసర్గా పనిచేశారు. దేశానికి మిలిటరీలో బార్డర్లో సేవ చేశారు. అట్లాంటి కుటుంబం నుంచి మన చైర్మన్ గారు వచ్చారు. అందువలన సార్కు మరి ఈ న్యూట్రాసిటికల్ అనుభవం ఈరోజు కొత్తదంటే కాదు, సార్కు చాలా అనుభవం ఉంది. సార్ను ఒక్కసారి సార్ చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సారు సి అన్సార్ గారు, నేను సార్ ఒక్కసారి అన్ని పాయింట్స్ ఇంగ్లీష్లో ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు నేను మ్యాక్సిమం వివరించే ప్రయత్నం చేస్తాను. As far as I'm concerned,
My life starts with this company and ends with this company. And I'm ఎస్. సి అన్సార్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మై లైఫ్ స్టార్ట్స్ విత్ కంపెనీ ఎండ్స్ విత్ కంపెనీ అంటే ఈ కంపెనీ నేను చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటున్నానని సార్ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు మన వాళ్ళందరూ కూడా ముంబైలో జరిగినటువంటి షణ్ముఖానంద స్టేడియంలో జరిగినటువంటి సార్ స్పీచ్. సో sure most of you will have the same feeling for this organization. It was started with the belief of building an empire, building a legacy which will last for the generations. It's just not for you and me, it is for the next generation. Our children, our grandchildren will. ఎస్. ఇండస్ వన్ ఎక్కువ మంది ఎందుకు బిలీవ్ చేసి ఉంటారంటే ఇగో ఈ పాయింట్ కోసమే. ఇది మీకోసం అనుకుంటున్నారేమో, మీకు ఇప్పుడు టెంపరీగా ఉండవచ్చు కానీ మీ పిల్లల పిల్లల కోసం, ఇది నా పిల్లల పిల్లల కోసం. జనరేషన్ బై జనరేషన్ అని ఉంటుంది మన ఇన్కమ్ ప్లాన్లో కూడా. అందరు 3 జనరేషన్ 4 జనరేషన్ అని కాదు. సో 21st సెంచరీ అని ఎందుకు పెట్టారంటే జనరేషన్ బై జనరేషన్, ఇది ఎన్ని జనరేషన్ల పైగానో ఉండేటువంటిది. ఇది ఒక మీతోటో నాతోటో ఎండ్ అయ్యేది కాదు అని సార్ చెప్తున్నటువంటి మాట. దీనికోసం అందరు కూడా ఇండస్ వన్ ఎందుకు లైక్ చేస్తారంటే ఈ కమిట్మెంట్ కోసం. be working in this organization. Why Indus Viva? What's the ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చైర్మన్ గారే చెప్తున్నారు. ఇట్లాంటి కంపెనీలు చాలా ఉండవచ్చు. చాలా మంది అట్లాంటిదే సార్, ఇట్లాంటిదే సార్, మాది కూడా కమ్యూనిటీ కామర్స్, మాది కూడా డైరెక్ట్ సెల్లింగ్, మాది కూడా న్యూట్రాసిటికల్స్ అని చాలా మంది చెప్తారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ అదర్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రీ? ఈ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. దీని చైర్మన్ గారి కోణంలో ఏం చెప్తున్నారు, ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్, ఇది తెలుసుకోవాలి మనం. difference? What makes Indus Viva different? I'll come to the few points. Management consists of visionary leadership, a group of experienced, qualified professionals having spent decades in this industry. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఇస్ స్ట్రాంగ్. దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ ఉంది, ప్రొఫెషనల్స్ ఉన్నారు, సైంటిస్టులు, క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరూ కూడా, ఒక్కొక్క రంగంలో ఉన్న ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ పీపుల్, అన్ని రంగాల్లో స్ట్రాంగ్గా ఉన్నారు. మేనేజ్మెంట్ చైర్మన్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, సిఇఓ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో సైంటిస్టులు, నాట్ ఏ డాక్టర్స్, ఇంకేదైనా సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఏ రంగం తీసుకున్నా కానీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నారు. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ స్ట్రాంగ్. ఇదే మెయిన్ ముఖ్యం. ముందుకు వెళ్ళాలంటే మేనేజ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మేనేజ్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫస్ట్ పాయింట్. I myself have spent almost 28 years in this industry. మొట్టమొదటిగా సార్కు 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఆ రోజు వరకు ఎప్పుడు ఇది జరిగిన మీటింగ్ జరిగినప్పుడు దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితమై ఉంటుంది. అంటే దాదాపు ఇప్పుడు 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు సార్కు. దేంట్లో ఈ న్యూట్రాసిటికల్లో సార్కి ఏమి కొత్తది కాదు. ఈరోజు ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి, దీన్ని ఒక మార్కెటింగ్ చేద్దాం అని కాదు. ఈ ఫీల్డ్లో అప్పటికే 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మన చైర్మన్ గారికి ఉండడం జరిగింది. Now, highly qualified professionals including medical doctors, PhD holders. మన కంపెనీలో చాలా మంది అంటుంటారు ఇది డాక్టర్లు చెప్పొచ్చు కదా సార్ అంటే, ఆల్రెడీ మెడికల్ డాక్టర్స్, పిహెచ్డి హోల్డర్స్ ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో, క్లినికల్ ట్రయల్స్లో వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. చాలా మంది ఇంత మంచి ప్రోడక్ట్ అయితే డాక్టర్లు చెప్పొచ్చు కదా అంటే, అయ్యా నీకు ఇక్కడ వచ్చిన తర్వాత కదా, దీని ముందర ఆల్రెడీ అంత సైన్యం ఉంది. పిహెచ్డి చేసిన వాళ్ళు, మెడికల్ డాక్టర్స్, సైంటిస్టులు, వీళ్ళందరూ దీని వెనకాల ప్రోడక్ట్ ఫార్ములేషన్లో ప్రతి ఒక్క చోట, అన్ని చోట్ల ఉన్నారు. Strength in developing clinically tested and ఇది మెయిన్ ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ఏంటి, మన యొక్క బలం ఏంటంటే క్లినికల్ ట్రయల్స్. ఈ క్లినికల్ ట్రయల్స్ గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఈ ఐపల్స్ అనేది హార్ట్కు సపోర్ట్ అవుతుందని మనం ఒక స్లైడ్లో పెడుతున్నామంటే దీని మీద తప్పక, సో ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారో వాళ్ళ మీద క్లినికల్ ట్రయల్స్ చేసి శాస్త్రీయంగా వాళ్ళ మీద ప్రయోగాలు చేసి శాస్త్రీయంగా నిరూపించి దాని పబ్లికేషన్ వచ్చిన తర్వాతనే అట్లాంటి స్లైడ్లో పెట్టడానికి. అంటే క్లినికల్ ట్రయల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా గ్లూకోజ్ను మేనేజ్ చేస్తుంది కాఫీ,
దాని మీద క్లినికల్ ట్రయల్స్ ఉంటుంది. ఐస్లిమ్ అనేది బ్యాడ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది, గుడ్ ఫ్యాట్ని పెంచుతుంది. ఇది ప్రతి ఒక్క విషయంలో క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. శాస్త్రీయంగా ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్కు ఎట్లయితే క్లినికల్ ట్రయల్స్ ఉంటాయో దానికి తీసిపోకుండా క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ అనేవి వెరీ స్ట్రాంగ్గా జరుగుతాయి. Scientifically proven products. It's not easy to build a sustainable organization. Today's world, there are many companies which comes and gets vanished. Induswa is different from that. చాలా మంది చూడండి మార్కెట్లో ఇప్పుడు చాలా కంపెనీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఇండస్ట్రీ ఎందుకు డిఫరెంట్ అని చెప్తున్నారు సార్. We are going to stay. We are going to stay for this century. That's the difference. That's how we are మేము building. ఈరోజు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కాదు, 21st centuries మేము 100 సంవత్సరాల పైగా ఉండి ఒక ఎంపైర్ను నిర్మించాలనుకుంటున్నాము. ఇది కంపెనీ చైర్మన్ గారి యొక్క విజన్, మేనేజ్మెంట్ యొక్క విజన్. అందుకోసం దీంట్లో మనం ట్రావెల్ చేయవచ్చు. Induswa too has a lot of business techniques and strategies required to withstand the present business world. There's a lot of challenges. So it is ఒక ప్రోడక్ట్ను తీసుకురావడము, ఒక ప్రోడక్ట్ను ముందుకు తీసుకెళ్ళాలంటే లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉండాలి, ఛాలెంజెస్ అనేవి వస్తుంటాయి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ యుగంలో ఉన్నాం. ఒకప్పుడు 100కు 70 మార్కులు 60 మార్కులు వస్తే గ్రేట్, ఇప్పుడు 99 100కు 100 అందరికి వచ్చేస్తున్నాయి. అంటే అంత కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నప్పుడు మాకు ఆల్రెడీ లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, మాకు స్ట్రెంత్ ఉందని చెప్తున్నారు. just not what you see outside. What you see from outside is just a fraction of the work we do. It's just the tip of an iceberg. మీరు ఒక బయట చూస్తుంది ఒక చిన్నది మాత్రమే. ఇప్పుడు ఐపల్స్ అంటే సింపుల్గా 3100 మనకు ఓన్లీ బాటిల్ చూస్తున్నాం, దాని వెనకాల ఉన్నది చాలా కృషి ఉంటుందని సార్ చెప్తున్నటువంటి మాట. Induswa management will tackle all obstacles and continue to work as a sustainable and socially responsible entity. సస్టైనబుల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ సమాజం పట్ల బాధ్యత ఉంది. సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి చాలా కేర్ తీసుకున్నాం. We are dedicated to this industry. We have got immense rigor to build and become the number one in the world. సార్ యొక్క లక్ష్యం ఏంటంటే నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ కావాలనుకుంటున్నారంట. ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా. సార్ యొక్క లక్ష్యం ఇది భారతదేశంలో ఇంకెక్కడో కాదు, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనేది కంపెనీ యొక్క విజన్. It's the same thing with Induswa. We set new standards. We differentiate from the ordinary ones. We are ready to face the challenges in the industry. మేము ఎట్లాంటి ఛాలెంజ్ వచ్చినా కానీ ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. Effective financial management. మెయిన్ ఏం కావాలంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఒక ఫ్యామిలీ రన్ కావాలన్నా కానీ, ఒకటి సంస్థ రన్ కావాలన్నా ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర సార్ ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్తారు, నాకు చాలా బాగా నచ్చింది. చూద్దాం. Many people say money is not everything, but let us make enough to say that first. So, if you don't take care of your money won't take care of you. ఈ మాట చూడండి, ఇది మీ మనీ అంటున్నాడు, నా మనీ అనట్లేడు సార్. మీరు పెట్టే మనీకి మేము చాలా జాగ్రత్తలు వహిస్తాము, అప్పుడే ఆ మనీ మిమ్మల్ని జాగ్రత్త అంటే టేక్ కేర్ చేస్తుంది అంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. This is nothing but proper financial discipline. Gentlemen, we still travel by economy class. సార్ ఏం చెప్తున్నారు, ఇండస్ట్రీ మీటింగ్లకు వచ్చేటప్పుడు ఇట్లాంటి పెద్ద పీపుల్ అంతా కూడా బిజినెస్ క్లాస్లో రన్ చేస్తారు కంపెనీ మనీ తోటి. కానీ సార్ ఇండస్ట్రీ మీటింగ్లకు వచ్చేప్పుడు సామాన్యులాగా ఎకనామిక్ క్లాస్లో వస్తారంట. అది కంపెనీ సార్ యొక్క నిబద్ధత. ఎందుకంటే మనీని చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ పీపుల్స్ కంపెనీ, పీపుల్స్ కోసం ఏర్పాటు చేశారు. We don't go by business class. It's your money. We manage it very well. The funds are invested into the business. మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు? దీంట్లో కంపెనీలో వచ్చిన లాభాలన్నీ సార్ ఓన్గా తీసుకుంటున్నారంటే చూడండి, ఎక్కడెక్కడ రీఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు.
మళ్ళీ దీంట్లోనే పెడుతున్నారంట. We utilize the funds for building infrastructure, manufacturing facilities, research and development, R&Dలో ఖర్చు పెడుతున్నారు. కొత్త మిషనరీ తేవడానికి, కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావడానికి వచ్చినటువంటి ఫండ్స్ను యూటిలైజ్ చేస్తున్నారు. clinical trials, upgrading the technologies. Like we said before, we are a zero debt company. ఇక ఇది వెరీ నాకు బాగా నచ్చిన పాయింట్. నాకు ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కంపెనీలో ఉన్నది. ఎందుకు నేను ఈ కంపెనీని లైక్ చేశానంటే, ఏ కంపెనీ పెట్టేటప్పుడైనా, ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ, హోమ్ లోన్ తీసుకుంటున్నాం కానీ, డబ్బులు పెట్టేది 80% 90% బ్యాంక్ నుంచి తీసుకుంటాం. ఏ ఇండస్ట్రీ అయినా పెట్టేటప్పుడు మ్యాక్సిమం బ్యాంకుల నుంచి బారోయింగ్ తీసుకొని వీళ్ళు కొంత పెడతారు, కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అవి ఎట్లా ఉంటాయో మనకు అందరికి కూడా తెలుసు. కంపెనీ జీరో డెట్ కంపెనీ, ఎవరికి ₹1 అప్పు లేనటువంటి కంపెనీ. ఈ పాయింట్కి మనం గ్రాండ్ అప్లాజ్ ఇవ్వాలి. జీరో డెట్ కంపెనీ, ఏ బ్యాంకు దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ₹1 అప్పు లేదు. మొత్తం కూడా చైర్మన్ గారి యొక్క మనీ తోటి రన్ అవుతుంది. జీరో డెట్ కంపెనీ. ఇది నన్ను బాగా ఆకర్షించినటువంటి పాయింట్. కాబట్టి ఈ కంపెనీ ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకంటే ఎవరికి మనం నెల ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు కంపెనీ నుంచి. Our fundamentals are very strong. Thank you so much for being part of this. At Indus Viva, we understand, we accept, we encourage the role of women in today's world. ఇది చైర్మన్ గారి విజన్. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ను తీసుకురావడం, ఉమెన్స్ను రెస్పెక్ట్ చేయడం మన యొక్క ఇండస్ స్లైడ్స్లోనే ఉంటుంది. రెస్పెక్ట్ అసలు ఏ విషయాన్నైనా కానీ మన కంపెనీ కొంచెం చూసి చూడనట్టుంటుంది. కానీ ఉమెన్స్ దగ్గర కనుక రెస్పెక్ట్ లేకుండా ఏదన్నా జరిగితే ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంత రెస్పెక్ట్ ఇస్తుంది మన కంపెనీ. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కు పెద్దపీట వేస్తుంది మన కంపెనీ. ఎట్లా పెద్దపీట వేస్తుందంటే, మనకు విఏసి అని ఉంటుంది. సో వివా అడ్వైజర్ కౌన్సిల్ అని ఉంటుంది. దాంట్లో ఎవరైతే టాప్ ఎర్నర్స్ ఉంటారో ఆ సంవత్సరానికి మొత్తం మీద, దాంట్లో ఉమెన్స్కు ఖచ్చితంగా ఒక ప్లేస్ ఉంటుంది. 9 మంది జెంట్స్ ఉంటే ఒకళ్ళు ఉమెన్ ఉండాల్సిందే. స్పెషల్లీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్స్ ఎవరైతే ఆ రేంజ్. ఇది కంపెనీ చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంది. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, ఉమెన్ ఎంపవర్మెంట్ను చాలా రెస్పెక్ట్ చేస్తుంది, ప్రోత్సాహం చేస్తుంది. You are really a force to reckon with. We have 2 women DSC members, and that itself is the proof that we are encouraging the women entrepreneurs. We continue to inspire women to be part of our business. The market is never saturated with a good product. చాలా మంది అంటుంటాం, సార్ చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి సార్ ఏం చెప్తున్నానంటే, ఒక మంచి ప్రోడక్ట్ కలుగుంటే అసలు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం అంటూ ఉండదండి. సాచురేషన్ అనేది ఉండదు. Very quickly saturated with a bad one. Our heroes are our products. మెయిన్ ఏంటి ఇండస్ట్రీ సక్సెస్ ఏంటంటే, అవర్ హీరోస్, ప్రోడక్ట్సే హీరోస్. పేదవాడు ధనవంతుడు కాలేకపోవడానికి మనకు సార్ చాలాసార్లు చెప్తాడు ఏంటంటే, అమ్ముకోవడానికి విలువైనది లేకపోవడమే. అట్లాంటిది మనకు అన్సార్ సార్ ప్రోడక్ట్ రూపంలో ఇచ్చారు. అసలు మన కంపెనీ రన్ అవుతుందంటే మెయిన్గా మేనేజ్మెంట్తో పాటు నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్స్. They said the product is formulated in Japan. ఎందుకు మరి ఇట్లాంటి ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఎందుకు మెయిన్ అంటే, ప్రోడక్ట్స్ ఫార్ములేషన్ అంతా కూడా జపాన్లో జరుగుతుంది. జపాన్లో R&D ఉంది. This company was floated in some 2006-2007. A 100% Japanese company, and there are eminent scientists working there. ఎస్, మెయిన్ సీక్రెట్ ఏంటంటే, మన సక్సెస్ అంతా ఎందుకు ఇట్లాంటి ప్రోడక్ట్ రాబోదంటే, మనం జపాన్లో 2006లోనే మనకు R&D 4 చోట్ల ఉంది. జపాన్లో ఉంది, జర్మన్లో ఉంది, ఇండియాలో ఉంది, యుఎస్లో ఉంది. 4 R&Dలు మనకు ఉన్నాయి, ఈ అఫీషియల్గా ఉన్నాయి. మన మెయిన్ ఫార్ములేషన్ ఎక్కడ జరుగుతుందంటే జపాన్లో జరుగుతుంది. జపాన్ అనేది టెక్నాలజీలో నెంబర్ 1. ఎప్పుడు ఏర్పరిచారు దీన్ని? 2006లోనే అక్కడ స్టార్ట్ చేశారు. జపాన్లో మన R&D మొదలైంది.
సో మన కంపెనీ 2014 అంటే మన ప్రోడక్ట్ రాకుండా 8 సంవత్సరాల ముందే దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. 100% జపనీస్ టెక్నాలజీ. The Indian company is a support function for the Japanese company. That it was structured. As we all know, the standards that are maintained by the Japanese is very high. జపనీస్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. వాళ్ళది స్టాండర్డ్స్ మీరు కావాలంటే చూడండి. జపనీస్ ఇప్పుడు కూడా 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారా అని ఎక్కువ శాతం వాళ్ళకి లైఫ్ స్టైల్ ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. The product that you are seeing, you are consuming, is formulated there. The technology, everything is being supported by them. BAJC is part of us, and they will continue to support us in any way we want. So the products are backed by strong research studies, clinically tested. It's validated by the modern science. ఇక ఇది చాలా మంది అడుగుతున్నటువంటి మాట ఏంటి అంటే మన ప్రోగ్రామ్ పేరు అడ్వాన్స్డ్ ఆయుర్వేద అని ఉంటుంది. వాటి ఆయుర్వేదాన్ని సింపుల్గా చెప్పొచ్చు కదా. అంటే ఈ మోడ్రన్ టెక్నాలజీ తోటి, మోడ్రన్ సైన్స్ తోటి, ఏదైతే నవీన యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి అందరి వ్యాలిడేషన్ ఏదంటే మోడ్రన్ సైన్స్ వ్యాలిడేషన్ చేసింది దేన్ని, ఆయుర్వేదాన్ని. ఇందుకోసం మన ప్రోడక్ట్స్ మూలాలు వచ్చేసి ఆయుర్వేద మూలాలు ఉంటాయి. కానీ మోడ్రన్ ఈ జనరేషన్ తగ్గట్టుగా, ఈ 21st సెంచరీ జనరేషన్ తగ్గట్టుగా ఈ మోడ్రన్ సైన్స్, నవీన సైన్స్ వ్యాలిడేటెడ్ చేసినటువంటి ప్రోడక్ట్స్. Maintains international quantity standards, and it's manufactured in the GMP facilities. It's a matter of pride. I'm talking about the US. It's a matter of pride that we are present in the richest world in the. Unlike the trend of copying concepts from the West, Viva is carrying the ancient Ayurveda to the US market, which is very rare. It's the most expensive place in the world to do business. Really expensive. The strength in product making, the regulatory compliances, research and development help us introducing the product in the US market. It is a people's company. It's your company. ఇది నా కంపెనీ, ఎవరైనా కానీ నా కంపెనీ అంటారు. కానీ ఇందుకోసం మన ఇండస్వా అనగానే దాని ట్యాగ్ లైన్ 21st సెంచరీ. సో పీపుల్స్ కంపెనీ, ఇది ప్రజల కంపెనీ. ఇది నా కంపెనీ కాదు, మీ కంపెనీ అని చెప్తున్నారు. పీపుల్స్ కంపెనీ. మన ట్యాగ్ లైన్ ఏందండి, పీపుల్స్ కంపెనీ. ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ఇది ఎవరు చెప్తారు, కంపెనీ చైర్మన్, కంపెనీ ఓనర్ చెప్తున్నటువంటి మాట. పీపుల్స్ కంపెనీ ఇది. It is truly built for you. Like I said before, we as a team assure you that our kids and our grandkids will surely see this company to become the best and the largest product selling company in the world. నేను మీకు అందరు కూడా హామీ ఇస్తున్నాను, మీ పిల్లలు కూడా ఈ కంపెనీలో ఉంటారు. మళ్ళొక్కసారి అది నొక్కి ఒక్కనే చెప్తున్నారు సార్. చూడండి, లార్జెస్ట్ ప్రోడక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఆయన ప్రపంచవ్యాప్తంగానే చేయాలనేది కంపెనీ యొక్క లక్ష్యం, చైర్మన్ గారి యొక్క విజన్. World. It's an our assurance to you. We want to see our kids working there. We want to see our grandchildren working for this organization. It's your company. When I say it's a people's company, I just want to highlight another important thing here. The GST got implemented. ఇక్కడ ఎట్లా పీపుల్స్ కంపెనీ ఎందుకు ప్రజల కోసం చేస్తున్నారు అంటే, చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. జిఎస్టీ మన ప్రోడక్ట్ స్టార్ట్ చేయకముందుకు జిఎస్టీ అనేది లేదు, అప్పుడు వ్యాట్లా ఉండేది. జిఎస్టీ పెరిగిన తర్వాత జనరల్గా జిఎస్టీ పెరిగితే పెరగాలి ప్రైసెస్, జిఎస్టీ తగ్గితే తగ్గాలి. ఇది జనరల్గా మన ఏదో జిఎస్టీ తగ్గిందనగానే ఈ రేట్లు తగ్గుతాయి, ఈ రేట్లు పెరుగుతాయని ఛానల్స్లో అన్నీ కూడా
టకా చెప్పారు. మరి జిఎస్టీ పెరిగినప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ పెరగాలి, ఏం జరిగిందో చూద్దాం. The taxes GST implement हुआ, taxes 6% से 12% हो गया. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయిందంట. 6% అంతకుముందు ఉండేది 12% జరిగింది. మరి ఇప్పుడు ఆ 6% పెంచాలి కదా రేటు, పెంచారా? Right? इससे 18% भी कर दिया. నెక్స్ట్ 18 కూడా అయింది. 6 ఉన్నది 12 అయింది, 12 నుంచి 18 అయింది. ఆల్మోస్ట్ ఆల్ 3 times పెరిగింది ట్యాక్స్. 100కు 6 రూపాయలు జరగబోయేది 18 రూపాయలు జరిగింది, ట్యాక్స్ పెరిగింది. Import taxes बढ़ा दिया. ఇంకోటి కొన్ని ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కాయ్ బెర్రీ ఫ్రూట్ ఉంది, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ ట్యాక్స్లు కూడా పెరిగినాయి. అంటే ఇక్కడ జిఎస్టీ పెరిగింది, ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగింది, 2 రకాలుగా పెరిగింది ట్యాక్స్. हमने आपका प्रोडक्ट का दाम बढ़ा नहीं किया. కానీ ప్రొడక్ట్ రేటు పెరగలేదు. ఎప్పుడు 11 years నుంచి సేమ్ ప్రైస్ ఉంది. ఒకసారి గ్రాండ్ అప్లాజ్. ఏదైనా ఉందేమో చూడండి మీరు. రేట్లు పెరుగుతున్నాయి, పెరగడమే కానీ తగ్గడం అంటూ చాలా తక్కువ ఉంటుంది. కానీ 11 years కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నటువంటి చాలా తక్కువ కంపెనీలు ఉంటాయి. ఆ తక్కువ కంపెనీలో మన కంపెనీ కూడా ఒకటి. We maintained. Thank you. Sir, this is your company. We can't put you in difficulty. Thank you. This is built for you, your family, to earn and live a proud life. So whatever we do, we keep that in our mind and do it. It is the leadership. It's an uncorrupt leadership. That is what you have in Indus Viva. That is what makes the company grow. Whether the GST increases, whether the circumstances are good for the business, we have already anticipated most of those issues and planned things well in advance. Did we make any change in the compensation plan in the last 5 years? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు కాంపన్సేషన్ ప్లాన్లో ఏదైతే బేసిక్ రూల్స్ ఉన్నాయో, సో ఒక రీటైల్ ప్రాఫిట్ 20%, తర్వాత టీం దగ్గర నుంచి 5%, ఈ బేసిక్ ప్లాన్ను ఇంతవరకు కూడా 11 yearsలో ఒకసారి కూడా మనకు చేంజ్ చేయలేదు. ఇది బేసిక్ స్ట్రక్చర్. కాంపన్సేషన్ ప్లాన్లో కూడా ఎట్లా పడితే అట్లా మార్చదు. ఇంకొక మాట చెప్పుకోవాలి, చాలామంది చాలా కంపెనీలు ఏమంటారంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు, సీనియర్స్కి ఎక్కువ అమౌంట్లు వస్తాయి. ఇక్కడ ఎవరైనా 2014లో లాగిన్ అయిన వాళ్ళకు కూడా అదే రీటైల్ ప్రాఫిట్ ఇస్తారు. ఈ రోజు లాగిన్ అయిపోతున్న వాళ్ళకు కూడా వాళ్ళకే రీటైల్ ప్రాఫిట్ అదే 500 రూపీసే ఉంటుంది. టీమ్ బోనస్ వాళ్ళకైనా 5% ఉంటుంది, వీళ్ళకైనా 5% ఉంటుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్, సేమ్ ఆపర్చునిటీ. ఏది ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి. ఈ పాయింట్ కూడా మనం చక్కగా నోట్ చేసుకోవాల్సిన అంశం. And it will not happen also. There can be slight modifications, but the basic structure will always remain the same. My father was an army ఇప్పుడు officer. సార్ చెప్తున్నారు చూడండి, వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నటువంటి మాట స్వయాన సారు నోట్ల నుంచి మనం విందాం. Served for several years. He took a voluntary retirement and came back. చాలా కాలము బార్డర్లో సేవ చేసి వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి మా ఫాదర్ అట్లా వర్క్ చేశారు. సార్ నోట చెప్తున్నటువంటి మాట. These are a few things that has been taught. And I lost my mother 3 months back. Certain value system that has inculcated in us will never change. Whether it's our personal life or it is for the organization, we are the same people. Coming to one last point. Your company has efficient management, right aggressive behavior, the ethical values, effective financial management, a strong DSC, women empowerment,
efficacious products, company with a presence in the US, people's company, a very strong leadership. What more you need? Like I said, I don't know to make too much of noise about this. Quite silent. వన్ సెకండ్ సార్, మళ్ళీ ఒక చిన్నది ఇంటర్మిషన్ అండి. ఒకసారి సార్కి థ్యాంక్స్ చెప్తాము. అందరూ పెన్ ఎంతమంది చేతిలో ఉంది? సార్ చెప్పిన పాయింట్స్ అన్ని వై వివా అనే దగ్గర మనం ఈ విషయాలు చెప్పాలి. కొత్తగా వచ్చినటువంటి కస్టమర్ కానీ, లాగిన్ అయినటువంటి వాళ్ళు, స్టార్ అయిన వాళ్ళు, ఆల్రెడీ షేరింగ్ చేస్తూ పార్ట్నర్షిప్ ఇస్తూ 250 అయిన వాళ్ళకి ఈ విషయాన్ని మనం ఎంత బాగా చెప్పగలిగితే అంత కాన్ఫిడెన్స్. ఫస్ట్ చేయడానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ఎలాంటి కంపెనీలో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం, రైట్? ఇంకా పాయింట్స్, అసలైనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి, కొంతసారి మాట్లాడతారు. ఈ లోపల ఇంకా ఎవరైనా సరే మీ టీం రావాల్సి ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. చిన్న బ్రేక్. Staring at a staggering 100,000 crore wellness industry in India alone, and it's one of the fastest growing and revolutionary industries in the country. Have you ever thought to be a part of this revolution? Have you ever imagined the power of sharing common goal? Have you ever felt the magic of community commerce? Did you ever dream of financial freedom even for your generations to come? Indus Viva is one company that offers all of it. And how? Viva offers special and unique products in wellness. The magical superfruits drink iPulse and the revolutionary iCoffee. Products that carry 100% customer satisfaction. Products that are formulated by Bioactives Japan Corporation. Products that are manufactured under a policy called "We will not manufacture a product which cannot be given to our own parents and children." With Viva, your timing cannot be better than today to start living a more meaningful life. Viva offers unmatched reward programs that help you achieve freedom to explore everything this planet offers. It could be exploring the rich Swiss forests, never-ending Nordic fjords, Italian cobbled alleys, and cosmopolitan cities of the world. And the action starts right here in Bangalore, a city that never fails in its promise. And now with Indus Viva, community commerce can be your future. No matter if you're in any business, a job, or otherwise, you can make a decision now to achieve financial freedom forever. With Team Viva, you are in good company, because Viva is the only multi-level marketing company that has produced more crorepathies in the last few years than any other company. Indus Viva was conceptualized and created to provide an opportunity for each one of you to make your own destiny. From the hundreds who seek a job, a pretty fraction succeeds. Indus Viva is a platform that lets you break free from the shackles of dependence and creates a future of your dreams and aspirations that rewards your efforts. Indus Viva is an opportunity to realize the entrepreneurial zeal in each one of us and rise together. The R&D facility is recognized by Department of Scientific and Industrial Research under the Ministry of Science and Technology, Government of India. The center focuses on development of clinically proven ingredients with capabilities like phytochemistry, microbiology, pharmacology, etc. For us, the road ahead is exciting. By 2019, we aspire to create 1,000 crorepathies and kick off our international operations. Viva looks beyond the 21st century as it continues to build a new future and redefine financial freedom forever. మరొకసారి మనం ఈ యొక్క సెషన్కి స్వాగతం పలుకుదాం. డియర్ ఫ్రెండ్స్, కేవలం డిస్ట్రిబ్యూటర్స్ కోసం
వాళ్ళ యొక్క తర్వాతి తరాల కోసం దేశం సంబంధించినటువంటి సామాజిక దృక్పథంతో స్టార్ట్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ కంపెనీ, ఫుల్ 100% పరిపూర్ణంగా ఉన్నటువంటి కంపెనీ అని నేను బలంగా చెప్పగలను. దానికి సంబంధించి మీకు కూడా ఈరోజు సార్ చెప్తున్నవి ఇదే ఫస్ట్ టైం మీరు వింటున్నట్టయితే మీకు ఆ నమ్మకం మీకు కలుగుతుంది. ఇది ఇంకొకసారి వింటున్న వాళ్ళకి దృఢమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది, ఇంకొకరికి చెప్పేంత అవగాహన కలుగుతుంది. ఓకే, మన గురించి మనమే కష్టపడడం. ఇక్కడ మనం కష్టపడుతున్నామంటే మన గురించి మనమే. ఇక్కడ అందరికీ సమానం. సార్ చాలా క్లియర్ గా చెప్పారు. రిటైల్ కి సంబంధించి అందరికీ సమానమైనటువంటిది, టీమ్ బోనస్ కి సంబంధించి కూడా అందరికి, ఎవరికో సీనియర్ కి ఏం కాదు, ప్రతి ఒక్కరికి సమానంగా 5% ఉంటుంది. ఎవరు నిరూపించుకుంటే వాళ్ళు, ఎవరు దీంట్లో చక్కగా దాన్ని మీద శ్రద్ధ పెట్టుకుంటే, ప్రాణం పెట్టుకుని పనిచేస్తే వాళ్ళే స్టేబుల్ గా ఉండగలుగుతారు. ఒకరి బిజినెస్ కి ఇంకొకరికి సంబంధమే లేదు. అట్లా డిజైన్ చేసి ఆ ఫండమెంటల్ ని స్ట్రాంగ్ గా ఉంచినటువంటి కమిటెడ్ లీడర్. సార్ చెప్పారు, మీకు బాగా విన్నారా? నేను పర్సనల్ గా నా ఫాదర్ గాని మదర్ గాని వాళ్ళు నేర్పినటువంటి సంస్కారం ఏదైతే ఉందో, పర్సనల్ గా కానీ అది బయట బిజినెస్ వాళ్ళు కానీ అది ఖచ్చితంగా చాలా క్రమశిక్షణ పూర్వకంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ప్రొడక్ట్స్ రూపంలోనే కాదు, ఆ యొక్క లీడర్షిప్ విషయంలో కూడా, క్యారెక్టర్ విషయంలో కూడా మనం గర్వించదగ్గటువంటి వ్యక్తి. అర్థమైందా? ప్రొడక్ట్ విషయంలో మనకు గౌరవాన్ని ఇవ్వడమే కాదు, ఆ లీడర్షిప్ విషయంలో కూడా మనకి గౌరవాన్ని ఇస్తాం. ఇప్పుడు మనం చేసేటప్పుడు, మన వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఒక శిష్యుణ్ణి చూస్తే గురువుకి పేరు వచ్చేటట్లుగా ఉండాలి. ఒక కొడుకుని చూస్తే వాళ్ళ పేరెంట్కి పేరు వచ్చేటట్టుగా ఉండాలి. అలాగే మన డిస్ట్రిబ్యూషన్ కానీ, మన మార్కెటింగ్ కానీ, మన లీడర్షిప్ కానీ మన కంపెనీకే పేరు తెచ్చుకునే విధంగా ఉండాలి. అది అట్లా ఉంటే అసలుకి ఫెయిల్యూర్ అనేదే ఉండదు. ఓకే, అది నేర్చుకోవాలి ఇందులో నుంచి. ఓకే, లాస్ట్ లో సార్ చెప్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో సార్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం. కేవలం బిజినెస్ కోణంలో మాత్రమే కాదు మనం చూడాల్సింది. ప్లీజ్ క్యారీ ఆన్. ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇస్తే సార్కి మళ్ళీ వెల్కమ్ చెప్తాం. సార్ రెండో వీడియోలోకి వెళ్తాం సార్. ఇందులో లాస్ట్ లో ఉంది కదా, అది కంటిన్యూ. రెండో వీడియో ఇంకోసారి చేద్దాం. ఓకే సార్, ఓకే. ఓకే, ఇప్పుడు మళ్ళొకసారి మనం సార్ చెప్పేటువంటి మాటలు మళ్ళొకసారి జాగ్రత్తగా విందాం. ఎందుకంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సెషన్ ఇది. మనం ముందుకెళ్ళే క్రమంలో మేనేజ్మెంటే చాలా చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. షేరింగ్ వస్తుంది సార్. లాస్ట్లో చెప్పేటువంటి మాట కూడా మనం పూర్తిగా విని మనం That combination only comes with when you have a person like Abhilash Thomas with us. He knows you. He knows your pain. He knows what you go through when you go soul, how a networker feels, what is his pain in the market, what happens when you go out to sell a product. That combination only comes with when you have a person like Abhilash Thomas with us. ఎస్, మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి అన్నీ కూడా మీరు ఎదుర్కొంటారో అవన్నీ కూడా మాకు తెలుసు. దానికి ఇంకా మన సిఇఓ గారికి ఇంకా బాగా తెలుసు. సిఇఓ గారు కూడా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇద్దరు చైర్మన్ గారు, సిఇఓ గారు ఇద్దరు కాంబినేషన్ కుదిరింది ఇక్కడ బాగా. సో మీరు ఎట్లాంటి ఫేస్ చేస్తారో అందుకనే కదా మనకు ఒక చక్కటి వీడియోలు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనమే వెళ్ళి మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ మనకు సపోర్ట్గా కొన్ని రోజులు టీవీలో యాడ్స్ ఇచ్చింది. తర్వాత చక్కటి వీడియోలు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ మన వైబ్రెంట్ వివా అఫీషియల్ ఛానల్స్లో, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటుంది. ఆ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ కానీ, తర్వాత ఫేస్బుక్ ఉన్నది మన కంపెనీకి. రోజు ఒక హెల్త్ మనకు ఒక ప్రోడక్ట్ గురించి ఒక మనకు పెడుతూ ఉంటుంది చూడండి మీరు. కాబట్టి ఎవ్రీ డే అప్డేట్ చేస్తుంటుంది మన కంపెనీ. He knows you. He knows your pain. He knows what you go through when you go out into the market. So we can't do a mistake in the company. We will never do a mistake.
We promise you that. I just wanted to do a very small video clipping. This came to me last week. I got a very good feeling when I saw that video. ఇది చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా. Many of you would have seen this before. ఎట్లా ఉంది వీడియోకి ఒకసారి దీని గురించి సార్కు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. This is the perception that I have when we are together here. The bird is safeguarding its eggs and it's facing a big challenge. It doesn't move an inch from where it stood. For us, the eggs is our future. That is the people who are sitting here. మన పిల్లల కోసం అంత ఒక పక్షి అయితే తన గుడ్లను ఎట్లా కాపాడుకుంటుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా, అక్కడ పెద్ద వెహికల్ వచ్చి ఎంత ప్రమాదం ఉన్నా కానీ తన గుడ్లను ఎట్లా కాపాడుతుందో, నేను మన పిల్లల కోసం ఈ కంపెనీని అట్లా ముందుకు తీసుకెళ్తాము సార్ చెప్తున్నారు. The bird is the management which is willing to give the life for all of you. We are ready to face any challenge. We know we are together. And for you, aap hai to hum hai. ఈ మాట చూడండి, మీరుంటే నేను ఉంటాను. అంటే ఎంతసేపు చూడండి, ఇది మీరు ఇంపార్టెంట్, యు ఆర్ ద ఇంపార్టెంట్. ఎవరు ఓనర్ అలా చెప్పరు. आप नहीं है तो हम कुछ भी नहीं है. మీరు లేకపోతే, డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు లేకపోతే కంపెనీ కూడా ఏమీ లేదు అని చెప్తున్నటువంటి మాట. Thanks for everything. We'll work ఎస్, రైట్. ఒకసారి చైర్మన్ గారికి గ్రౌండ్ అప్లాస్ ఇద్దాం. సో ఇది మన చైర్మన్ గారి మెసేజ్. లాస్ట్లో ఒక్కటే పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మన కంపెనీ యొక్క మీనింగ్ కూడా తెలుసుకోవాలి. ఎట్లా పెట్టారు అసలు ఇండస్ వివా అంటే అసలు మీనింగ్ ఏంటి? చాలా మంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. రాసుకుంటే మనం ఇండస్ అంటే సింధు నది లోయ ప్రాంతం, పురాతన భారతదేశం పేరు అదే. ఇండస్ అంటే సింధు నది లోయ, భారతదేశం పేరే ఇండియా అన్నట్టు. వివా అంటే వర్ధిల్లాలి. జనరల్ కంపెనీ ఏదైనా పెట్టుకుంటాడు, షాప్ కానీ, స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఇంకేదైనా ఒకటి పెట్టుకుంటాడు, మన పిల్లల పేర్లో, భగవంతుడి పేర్లో పెడతాం. కానీ ఇక్కడ భారతదేశం వర్ధిల్లాలని కంపెనీ పేరు పెట్టారు. అంటే దేశభక్తి ఎంత ఉందో కంపెనీ పేరు సెలక్షన్లోనే అనుకుంది. ఇండస్ అంటే ఇండియా, వివా అంటే వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలని కంపెనీ పేరు పెట్టిన వారు చైర్మన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సిఇఓ గారికి, మన మెంటర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. గ్రేట్ సార్, గ్రేట్. చాలా బాగుంది. చాలా నెలలైంది అనుకుంటా చూసి. మళ్ళీ ఇంత మంచి వీడియో, నాకు చాలా బాగా ఇష్టమైన వీడియోని ప్రజెంట్ చేసినటువంటి జానయ్య గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. ఇది మనకు, మన టీం అందరికీ తెలియాల్సినటువంటి, మన ఫ్యూచర్ని మనం ఎలా గెస్ చేస్తామనంటే ఆయన విజన్ తోటి, ఆయన కళ్ళతో చూడడం. నేను వెల్నెస్ని ఆయన కళ్ళతో చూడలేదు. ఆయుర్వేదిక్ ఫార్ములాలని అన్నిటిని కూడా, అంటే ట్రెడిషనల్ని టెక్నాలజీతో యాడ్ చేయడం, జపానీస్ టెక్నాలజీతో, అది మనకేం తెలియదు. కాబట్టి ఆయన విజ్డమ్ని మనం, ఆయన యొక్క ముందు చూపుని, దార్శనికత, క్రాంతదర్శి, దాన్ని మనం ఆ విజనరీ లీడర్షిప్ని మనం లైక్ చేయాలి. మనం దాన్ని బిలీవ్ చేయాలి. ఓకే,
అంత మంచి సొంత ఫ్యామిలీ అని ఆలోచించినట్టుగా ఆలోచించడము. ఐఎమ్ నాట్ యువర్ ఓనర్, మనము అందరం వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ దిస్ కంపెనీ, దిస్ ఇస్ పీపుల్స్ కంపెనీ అని చెప్పడము. ఇందులో 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ మీకే, మీ యొక్క కమిషన్స్ కి కేటాయిస్తున్నాము అని చెప్పడము. ఆ తర్వాత మిగతాది ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి, R&Dకి, క్లినికల్ ట్రయల్స్ కి చాలా కాస్ట్లీ మన క్లినికల్ ట్రయల్స్. అది తెలిస్తే మనకు ఎంతో రెస్పెక్ట్ పెరుగుతుంది కంపెనీ మీద. ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి? ఎవరైతే ఒక ఇన్కమ్ సోర్స్ గా, కెరియర్ గా దీన్ని పెట్టుకుంటున్నారో వాళ్ళకు తెలుసుకోవాలి. అసలు మన పీపుల్ ఎవరు, వై దే ఆర్ చూసింగ్ ఇండస్ట్రీ ఆర్ నెట్వర్క్ అనే దాన్ని దేనికి సెల్లింగ్ని లేదా నెట్వర్క్ మార్కెటింగ్ని ఎందుకు చూజ్ చేసుకుంటారు? ఎవరికి అయితే ఎవ్రీ మంత్ వస్తున్న శాలరీ సరిపోదో, సో పార్ట్ టైంలో ఇన్కమ్ సంపాదించడం కోసం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని చాలామంది చూజ్ చేసుకుంటారు. సో ఎందుకు ఈ బిజినెస్ని పార్ట్ టైంలో ఎంచుకుంటారు అంటే, రెండో రీజన్ వచ్చేసి టైం ఫ్లెక్సిబిలిటీ. సో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సో మీకు షిఫ్ట్లలో డ్యూటీ ఉంటుంది. షిఫ్ట్లలో డ్యూటీ ఉంటున్నప్పుడు మీరు జిమ్కు ఎక్సర్సైజ్ పోవడానికే సరిగ్గా కుదరదు. అలాంటిది ఏదైనా పార్ట్ టైం బిజినెస్కి ఎలా కుదురుతుంది? కష్టం కదా. అందుకని మీకు వీలున్నప్పుడు చేసుకోవడానికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ సెట్ అవుతుంది కాబట్టి చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి లో క్యాపిటల్, జీరో ఇన్వెస్ట్మెంట్. మన ఇంట్లోకి అవసరం అవుతున్న ప్రొడక్ట్స్ని 1000, 2000, 3000 వాటిని కొని మనం వాడతాము. మనకు నచ్చితే ఒక 10 మందికి రిఫర్ చేస్తాము. ఇలా ఎవరికి అవసరమైన వాళ్ళు కొంటున్న కొద్దీ మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ని లేదా నెట్ సో లో ఇన్వెస్ట్మెంట్, మనకు ఉన్నటువంటి సమయంలో, తక్కువ సమయంలో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వర్క్ చేసే వాళ్ళు మనకి వస్తుంటారు. కాబట్టి దీని గురించి సరిగ్గా గైడ్ చేయగలగడము, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడము అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. మరి ఇంత మంచి కంపెనీలో అట్లాంటి లీడర్షిప్ లో మనం సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి అనేది క్లారిటీ మనకు తెలిసి ఉండాలి. అవునా? రైట్. సో అందుకని ఎప్పుడైనా సరే మనం కొద్దిగా సమయం కేటాయిస్తున్న వాళ్ళం ఒకవేళ అయితే, మనం కొద్ది సమయం ఇవ్వగలుగుతున్నాను, నాకు కొద్ది స్కిల్ ఉంది, నాకు చిన్న నేమ్ లిస్ట్ ఉంది అని అనుకున్నప్పుడు ఫుల్ టైం ఇస్తున్నటువంటి వాళ్ళ సర్వీస్ ని తీసుకోవాలి. ఫుల్ టైం ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళ సర్వీస్ ని మనం బాగా ఉపయోగించుకోవాలి. ఇందులో మనం పెంచుకోవాల్సినటువంటి స్కిల్ ఏంటి అనేది నేను చెప్తాను. నాకు కంపెనీ నచ్చింది, కంపెనీ విజన్ నచ్చింది. సార్ జిఎస్టీ అండ్ ఎంఆర్పి బిల్లింగ్ అక్కడ రాలేదు, మీరు చెప్పండి. ఎస్ సార్. సో మనకు జిఎస్టీ వచ్చింది, మనం అందరం కూడా ప్రతి దాని మీద ఫ్రీ ప్రోడక్ట్, అది మీరు చెప్పలేదు పాయింట్. ఎస్ సార్. మన ప్రోడక్ట్ వచ్చేసి మాక్సిమం రిటైల్ ప్రైస్ మీద బిల్లింగ్ చేస్తుంటుంది. జనరల్గా డిపి బిల్లింగ్ చేస్తే కంపెనీకి సేఫ్ అవుతుంది, దేశానికి ట్యాక్స్ తక్కువ పడుతుంది, ట్యాక్స్ తక్కువ అవుతుంది. కానీ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ మీద మనం ఒక ప్రోడక్ట్ కొన్నామంటే 325 రూపాయలు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ కడుతున్నాం. ఎంఆర్పి బిల్లింగ్ అంటే దేశం ఎట్లా రన్ అవుతుంటుంది అంటే ట్యాక్సులతోటే రన్ అవుతుంటుంది. ఎవరైతే ట్యాక్సులు కడతారో వాళ్ళే రియల్ మనకు దేశభక్తులు ఉంటారు. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే మనకు వచ్చే కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ మీద కూడా ట్యాక్స్ కడుతుంది. మనం డిజీ రాక్స్టార్ అయ్యాం, 12 ప్రోడక్ట్స్ ఒక ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. అది కంపెనీ కావాలనుకున్న వేరే కూడా జనరల్ షాపుల్లో చూడండి 1+1 ఆఫర్ అంటే రెండో దానికి బిల్ చేయరు, దానికి ట్యాక్స్ అయ్యారు. కానీ మనకు ఫ్రీ ప్రోడక్ట్ కూడా జిఎస్టీ పే చేసినాకనే అందరం 425 రూపీస్ మనం పే చేస్తుంటాం. ఎందుకు ఈ ఫ్రీ ప్రోడక్ట్ అన్నారంటే 100 రూపాయలు కొరియర్కు, 325 రూపాయలు జిఎస్టీ పే చేస్తాం. కంపెనీ ప్రోడక్ట్ ఫ్రీ. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దేశం మీద ఎంత గౌరవం, భక్తి, అంటే దేశభక్తి అంటే ఇదే రియల్ దేశభక్తి, ట్యాక్స్ పే చేయడం అనేది. దట్ ఈస్ రియల్. రైట్. సో ఆపర్చునిటీలో అంటే ప్రభుత్వానికి నష్టం లేదు, బిజినెస్ చేయని కస్టమర్కి ఏమైనా నష్టమా? కొన్న కస్టమర్కి, వరలక్ష్మి గారు, కస్టమర్కి ఏమైనా నష్టమేం లేదు కదా. తను ఏదైతే అక్కడ ప్రైస్ ఇచ్చారో ఆ పల్స్ కి, కాఫీకి ఎంత రావాలో అంత బెనిఫిట్ అయితే ఉంది. ఓకే, ఒకవేళ షేర్ చేస్తే 6000 ఉంది. తర్వాత డిజీ రాక్ స్టార్ అయితే 3000 ప్రొడక్ట్ ఫ్రీగా ఉంది, ఎక్కడ ఉంచుకోవట్లేదు. అవునా? కంపెనీ మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తుంది. సో మరి ఇంత మంచి కంపెనీలో నేను ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళాలంటే నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి మనం లీవ్ అవుతాం. రేపు మార్నింగ్ ప్రొడక్ట్ సెషన్ కాదు, శుక్రవారం, లక్ష్మీవారం థాట్ పవర్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ థాట్ పవర్ ఉంటుంది. ఓకే, ఈ శుక్ర శని తప్పనిసరిగా మిస్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి?
ఓకే, థాట్ పవర్, హౌ టు ఇంప్రూవ్ అవర్ థాట్ పవర్, మైండ్ పవర్ అనేది ఉంటుంది. ఓకే, ఇకపోతే మీరు సక్సెస్ అవ్వడానికి ఈ రెండు రాసుకోండి రమా గారు. ఓకే, ఇవి ముఖ్యం. అందులో ఇప్పుడు మ్యాథ్స్ ఉంటే ఫ్యూచర్ ఉంది, బానే ఉంది, కానీ ఆ మ్యాథ్స్ రావాలి కదా. ఓకే, అలాగే కంపెనీకి ఫ్యూచర్ ఉంది, మరి ఆ కంపెనీలో నేను నిలబడి ఉండగలగాలి. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ఉంది, నేను 15 పాయింట్స్ రాసుకున్నాను. నేను ఎన్నిసార్లు విన్నాను ఇది, ఎన్నిసార్లు ఉన్నాను. లాస్ట్ లో ఆ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు సార్ కళ్ళల్లో చెమ్మ చూసారా, గుర్తించారా అసలు మీరు? అది తన కమిట్మెంట్ అంటే. ఓకే, తన కంపెనీ మీద ఎంత ఉంది అనేది, ఆ పీపుల్ మీద ఎంత ఉంది అనేది. అటువంటి విజనరీ లీడర్, సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ ఉన్నటువంటి లీడర్షిప్ దొరకడం చాలా కష్టం అసలు. చాలా కష్టం. బిజినెస్ అంటే వ్యాపారం లాగా చేసే వాళ్ళే ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు ఏ ఇండస్ట్రీ అయినా పైకి వస్తారు. చిన్న స్వీట్ హౌస్ పెట్టినా పైకి వస్తారు. ఏదైనా సరే బిజినెస్ లో అట్లాంటి వాళ్ళు ఉండాలి. మీరు పైకి ఎదిగిన టాటా వాళ్ళ లాంటి వాళ్ళని ఎంతమంది అయినా చూడండి, వాళ్ళ కంపెనీ వెనక్కి పోదిగా. దేశం గర్వించే కంపెనీలో ఒకటిగా ఉంటుంది. అది శ్రీని ఇండస్ట్రీ, రాజమౌళి అని ఎవరైనా, తన పనిని ప్రేమించేవాడు ఏదైనా టాప్. 15 పాయింట్స్ రాసుకున్నాను నేను. ఎన్నిసార్లు చూసి అంటాను నిన్న. 15 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఓకే. సో మనం ఎప్పుడైతే దాంట్లో ప్రెసెంట్ లో మనం పర్ఫెక్ట్ గా ఉంటాము, అన్ని పనులు పర్ఫెక్ట్ గానే జరుగుతాయి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు బోత్ ఆర్గనైజేషన్స్ ని కూడా కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతారు. బోత్ ఆర్గనైజేషన్స్ కరెక్ట్ గా ఇది ఈ 1 అవర్ ని, ఉదయం 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ని కరెక్ట్ గా మంత్రోపదేశం జరిగేటప్పుడే మీరు పక్కన ఉన్నారనుకో, ఇక అంతే సంగతి. ఎవరు వస్తారు, ఏదో చేస్తారు, ఎందుకు చేయరు? సార్తో పాటు అభిలాష్ సార్ రాలేదా? మిగతా వాళ్ళు లీడర్స్ రాలేదా? అట్లా వస్తారు. కానీ ప్రెసెంట్ లో మనం ఎంత ప్రెసెన్స్ ఉంటున్నాం అనేది ముఖ్యం. అట్లా లేకపోతే ఎక్కడ ఉంటుంది? కుదిరితే మనము మన ఇన్కమ్ కు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ దగ్గర చాలా చాలా ఫోకస్ గా ఉండాలి. చాలా ఫోకస్ ని పెంచుకోవాలి. ఫోకస్డ్ మైండ్ సెట్ ని పెంచుకోవాలి. ఓకే, దాని మీద అర్జునుడి గురించి కథ లేదా? ఫోకస్ గురించి ఉందా? అర్జునుడి గురించి ఉందా లేదా? పక్షికన్ను అనే కథ ఏంటిది? ఫోకస్ గురించే. దృష్టి యందు సర్వ సృష్టి పుష్టమగును అంటారు ఒక యోగి. నువ్వు దృష్టి పెట్టావు అని అంటే సర్వ సృష్టి అక్కడే ఉంటుంది అని అంటారు. ఓకే, అట్లా దృష్టి పెడితే మరి దేవుడే దిగి వచ్చు అని అంటాడు. సో నువ్వు చేస్తున్న పని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావు అనేది చాలా ముఖ్యం. అది నాకు సార్ దగ్గర కనిపించినటువంటి విషయం. ఓకే, ఇక C2 స్టార్ ఫస్ట్ అది రాసుకోండి. C2 స్టార్ ఈ స్కిల్ మాత్రం పెంచుకోవడానికి 100 వారాలు పెట్టుకోండి. 100 వారాలు. ఇప్పుడిప్పుడే మందంతా ఇన్స్టంట్ అయిపోయింది. ఇడ్లీ పిండ్లు కూడా అమ్ముతున్నారు, వెంటనే వచ్చి ఇడ్లీ వేసేయచ్చు. కడగడాలు, ఇది రుబ్బడాలు అవన్నీ పోయినాయి. అట్లా ఇన్స్టంట్. నేను మరి 3 రోజులు వరుసగా వచ్చాను, ఏంది 4వ రోజు ఎవరు రాలేదు? మరి నేను పిలుస్తుంటే వాళ్ళు రాలేదు, ఒక్క ప్రోడక్ట్ కు సేల్ కాలేదు. ఇట్లా ఉంటే కాదు. 100 వారాలు పెట్టుకోవాలి. 100 వారాల్లో బ్యాంబూ ట్రీ తెలుస్తుంది, అది ఫస్ట్ వేర్లు డెవలప్ అవుతాయి, ఆ తర్వాత ఊపర్ పైన కనబడుతుంది. C2 స్టార్ తర్వాత VR2 స్టార్. ఇది చాలా సింపుల్ది, కానీ చాలా సింపులే. జాగింగ్ చేయడం ఎంత సింపుల్, చాలా సింపులే. కానీ ఆ సింపుల్ కంటిన్యూ చేయడమే కష్టం, ఫోకస్గా ఉండి. చూడండి, C2 స్టార్, VR2 స్టార్. సి అంటే ఏంటి బాగా సార్? నేను బోగస్ లేరా? లావణ్య మేడం. కస్టమర్ సార్. కస్టమర్. ఓకే మేడం, కస్టమర్ కి స్టార్ కి ఒకసారి చెప్పండి మేడం.
కస్టమర్ అంటే ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు, కొన్న వాళ్ళు. ఉమ్, స్టార్ అంటే ఏంటంటే తనకి ఓన్ లింక్ ఉంటది, 6,000 రూపాయలు సంపాదించి ఉంటాడు తను. వెరీ గుడ్. సంపాదించే అవకాశం ఉంది తనకి. స్టార్ అయితే ఆ, సరే మీకు ఇలా అడిగితే కరెక్ట్. విఆర్ కి కస్టమర్ కి ఎస్ సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. కస్టమర్ ఏంటంటే ప్రొడక్ట్ బిలీవ్ చేసి తీసుకున్న వాళ్ళు కస్టమర్. కి ఏంటంటే సంపాదించే అవకాశం ఉంది, లింక్, తనకి ఓన్ లింక్ ఉంది. తను స్పెషల్ గా ఎక్కడైనా కొనుక్కొని స్టోర్ షాప్ పెట్టుకోవాలా వాళ్ళ కాలనీలో, ఊర్లో? ఏం అవసరం లేదు సార్. అవసరం లేదు. కంపెనీకి సంబంధించిన స్టోర్ ని తన లింక్ ద్వారా, జూమ్ లింక్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ టెక్నాలజీ ఉంది. సో ఎస్ సార్. కస్టమర్ కి అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి సంపాదించుకునే అవకాశాన్ని, ఉపాధి అవకాశం, జాయిన్ అవ్వండి కాదు, సంపాదించే అవకాశాన్ని మీరు తీసుకోండి అని. ఓకే. స్టార్ ఎవరు స్టార్ అవుతారు మేడం? ఒక 3 ఫ్యామిలీస్ కి వాళ్ళు షేర్ చేసిన వాళ్ళు స్టార్ అవుతారు సార్. ఒక 6,000 సంపాదించుకున్న వాళ్ళు, మినిమం 3 మినిమం ఫ్యామిలీస్, 6. 3 to 6, అవునా? ఓకే. ఎస్ 2 ప్రొడక్ట్స్ తరపున. ఇప్పుడు 4 ప్రోడక్ట్లు ఒకటి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. ఓకే. సో 300 పీవీ కనీసము వాళ్ళకు ఒకవేళ నచ్చితే ఒక 3 ఫ్యామిలీస్ కి, మినిమం 3 ఫ్యామిలీస్ కి వాళ్ళ అవగాహన కల్పించాలి. వాళ్ళే కొనుక్కోవడానికి లేదు. డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. ఓకే. ఇక్కడ మన కంపెనీ ఎంత బ్యూటిఫుల్ అంటే, నెలకి మన డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి అని అర్థం. ఓకే. 100 ప్రోడక్ట్లు చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఒక్క ప్రోడక్ట్, ప్రీమియం అంటున్నాం కదా, ఒక్క ప్రోడక్ట్, ప్రీమియం ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేసి మీకు వచ్చేటువంటి ఎన్ని 100 పీవీ వస్తే అన్ని 100 పీవీని టీమ్ బోనస్ గా తీసుకోవచ్చు. అంతే. ఒకే ఒక్క ప్రోడక్ట్, మంత్లీ ఒక్క ప్రోడక్ట్. మనం బిజినెస్ మ్యాన్ అంటేనే మినిమం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక్క ప్రోడక్ట్ నుండి డిస్ట్రిబ్యూట్, ఆ కెపాసిటీని పెంచుకోవాలి. ఓకే. చూడండి, అలాగే ఉపాధి అవకాశాన్ని కూడా ఇవ్వచ్చు సార్ వీళ్ళు. ఎవరు మోర్ ఫ్రాంచైజ్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఎవరు? స్టార్. 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 సో డియర్ ఫ్రెండ్స్, కస్టమర్ ఏమో ఒక ప్రోడక్ట్ ఆర్ 2 ప్రోడక్ట్లు తీసుకుంటారు. విఆర్ ఏమో సంపాదించుకునే అవకాశాన్ని, లింక్ ని తీసుకుంటారు. స్టార్ ఏమో టీమ్ ని రిక్రూట్ చేసే అవకాశాన్ని తీసుకుంటారు. టీమ్ ని కూడా, టీమ్ బోనస్ కూడా తీసుకోవచ్చు. పర్సనల్ గా తను ఓన్ లింక్ తీసుకుని సంపాదించుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్, చిన్న షాప్ పెట్టుకుంటున్నట్టు తను వర్చువల్ గా. స్టార్ అంటేనేమో ఇంకొకరికి కూడా షాప్ పెట్టుకునే, ఫ్రాంచైజ్ పెట్టుకునే అవకాశం ఇచ్చినట్టు. ఓకే. దీనికి సంబంధించి పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాన్ని కూడా ఈ 5 PM లో ఏదో ఒక రోజున మీకు వివరంగా చెప్పిస్తాను. ఓకే. అన్నిటిని కూడా అవగాహనే ఆదాయము, దట్ ఈస్ స్టార్ ఎడ్యుకేషన్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, సింపుల్. మీరు కస్టమర్ నుంచి స్టార్ అనేటువంటిది ఎవరు టచ్ చేయకండి, టచ్ చేస్తే పోతుంది. జస్ట్ చూడండి అంతే. మరి నేనే చేయాలా ఇదంటే మీరేం చేయక్కర్లేదు. జస్ట్ దీని మీద అవగాహన ఉండి మీ దగ్గర జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. మీ సీనియరే సర్వీస్ ఇస్తారు. నేమ్ లిస్ట్, థ్యాంక్ యూ మీట్, వీడియో ప్రెజెంటేషన్, ఇంకోటి ఏంటిది మేడం? జిఎస్ సెలబ్రేషన్. సెలబ్రేషన్స్. జేఎస్ఎం అనేది సీనియర్ చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీపీసీ అనేటువంటిది, ఇది చేయకుంటే స్టార్ అవ్వలేమంటే ఈజీగా అవ్వచ్చు. అసలు మన ప్రొడక్ట్ నచ్చితే చాలు, స్టార్ అండి 250 కూడా అవ్వచ్చు. కానీ ఇంకా మీకు ఆ తర్వాత నుంచి ర్యాంకులు ఆగకుండా
500 కానీ అదంతా వెళ్ళాలి అని అంటే చెప్తున్నాను, మీరు ఫెయిల్ అవ్వకుండా. సో ఇక్కడ కూడా సేమ్ రాసుకుంటున్నారా? ఇంకా సార్ ఎట్లాగో టైప్ చేస్తున్నాడుగా, కష్టపడి స్క్రీన్ షాట్ తీస్తే అయిపోయి. అంత టెక్నికల్ మనకు తెలియదా అనుకుంటున్నారా? చిన్నప్పుడు రాసేమో లేదు కానీ ఇప్పుడు రాయండి, డబ్బులు వస్తాయి. చిన్నప్పుడు నేను వెనక బెంచ్, కానీ సంపాదించడం మాత్రం ముందు బెంచ్లో ఉంటా. అందుకే 3 సంవత్సరాల్లో 1 crore తోటి డైమండ్ అయ్యాను. ఛత్రపతుల్లో ప్రభాస్ చాలు అన్నట్టు జీవితం ఇంకా చాలు, ఉద్యోగాల వేటలు అన్ని ముందు సంపాదించడంలో చూపించిన టాలెంట్ అని జీవితం చెప్పింది. అందుకని ముందు బెంచ్లో కూర్చొని వివాలో ముందు బెంచ్లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. కంపెనీలో ఇంపార్టెంట్ రోల్ ఎవరు స్క్రీన్ టచ్ చేశారంటే గీతలు పడతాయి. ఇక మీరు సార్ బోర్డు మీద చెప్తుంటే ముందుకు వచ్చి చాక్పీస్ తోటి బోర్డు మీద గీతలు గీసినట్టే, టచ్ చేయొద్దు. సో నేమ్ లిస్ట్ అండ్ థ్యాంక్ యూ మీట్, వీడియో ప్రెజెంటేషన్, సెలబ్రేషన్స్, సింపుల్ అంతే. మీ సీనియరే సరే ఎవరు ఇచ్చినా కానీ తన ఓన్ టీం అన్నట్టే. ఇక్కడ టీంలు వేరు కాదు, భిన్నత్వం ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. ఇంకా మీరు అది అర్థం చేసుకోవాలి. చూడడానికి మనది అన్నట్టు ఉంటుంది, మళ్ళీ అందరిది అన్నట్టు ఉంటుంది. అట్లా దాన్ని కమ్యూనిటీ అండ్ కామర్స్ ఉంటాయి. చూస్తే అపార్ట్మెంట్స్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి, మళ్ళీ ఎవరి ఇంటికి ఓనర్ వాళ్ళే. ఓకే, అట్లా. సో మేడం ఇక్కడ కస్టమర్ టు స్టార్, కొంతమంది డైరెక్ట్ కస్టమర్లు అవుతారు, కొంతమంది డైరెక్ట్ విఆర్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు కస్టమర్ని మీరు సక్సెస్ అవ్వాలంటే, కస్టమర్ దగ్గర సక్సెస్ అవ్వాలంటే ఏదైనా ఒక టార్గెటో లేకుంటే గోలో పెట్టుకుంటేనే సాధించగలుగుతాం. ఒక టార్గెట్ పెట్టుకుంటేనే మన పవర్ అనేది వస్తుంది, ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది ఏదైనా పెట్టుకుంటే. మీరు ఇక్కడ ఏం పెట్టుకుంటారు అంటే ఫ్రీ ప్రొడక్ట్ అనేది పెట్టుకోండి. కంపెనీ మనకి ఇస్తున్నటువంటి ఫ్రీ ప్రొడక్ట్, ఇది మీరు టార్గెట్గా పెట్టుకోండి, సాధించండి. మేడం ఒకసారి ఫ్రీ ప్రొడక్ట్ గురించి చెప్పండి. క్యాలెండర్ మంత్ లో ఫస్ట్ నుంచి ఆ మంత్ ఎండింగ్ 31st వరకు 12 ప్రొడక్ట్స్ కనుక మనం సేల్ చేయగలిగితే కంపెనీ ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక డజన్ ప్రొడక్ట్లు అమ్మితే సరిపోతుంది. మనం డజన్ లెక్క అయితే బాగుంటుంది. ఓకే, అంటే కేవలం 3 కస్టమర్స్ నేమ్స్ ఉండాలి సార్, 3 కస్టమర్స్ నేమ్స్ ఉండాలి. అంటే నెల మొత్తంలో ఒకటే ఇస్తుందా ఫ్రీ ప్రొడక్ట్? ఎన్నైనా ఇస్తుంది సార్, ఒక 4 కూడా ఇస్తుంది సార్. అంటే మనం ఒక 12 కంప్లీట్ చేస్తే ఒక ఫ్రీ ప్రొడక్ట్, 24 కంప్లీట్ చేస్తే 2 ఫ్రీ ప్రొడక్ట్స్, 40 కంప్లీట్ చేస్తే 4 ప్రొడక్ట్స్ ఇస్తుంది. అయినా కానీ ఇస్తుంది. అంటే నేను అనేది నెల వరకు ఆగాలన్నా వారం కూడా ఇస్తుందా? వారానికి చేసుకోవచ్చా? ఫ్రీ ప్రొడక్ట్ మంత్ తర్వాతనే పెట్టుకోవాలి సార్, అది మంత్ తర్వాత మనకి ఇస్తుంది, మంత్ తర్వాతనే ఇస్తుంది. ఇన్కమ్ వీక్లీ ఇస్తుంది. సో వీక్లీ పెట్టుకుంటే అయిపోతుందిగా. ఫ్రీ ప్రొడక్ట్ మంత్లీ ఒకసారి లెక్క చూసి ఇస్తుంది, అది ఓకే. కానీ మంత్లీ కూడా ఫ్రీ ప్రొడక్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చుగా, 6,000 ఎర్న్ చేయొచ్చుగా. పెట్టుకోవచ్చు సార్, వీక్లీ కూడా అట్లా 6,000 ఎర్న్ చేసి మంత్లీ 4 తీసుకోవచ్చు, ఈజీ అవుతుంది సార్. అట్లా వీక్లీ ఫ్రీ ప్రొడక్ట్ అయితే ఈజీ అవుతుంది. దీనికి ఒకసారి హార్ట్ ఇద్దాం ఈ పాయింట్. ఓకే మురహరి గారు, మనము వీక్లీ ఫ్రీ ప్రొడక్ట్ నేను తీసుకోవాలి అని అవుతుందా కాదని మళ్ళీ వెంటనే మైండ్ ఎంటర్ అవుతుంది. దానికి అదే చెప్పండి, అవుతుంది లేని అయినప్పుడే అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఫ్రీ ప్రొడక్ట్ అని పెట్టుకోండి, అన్ని జరుగుతాయి. మీకు ఏ కళలు ఉన్నాయో అది 500 ర్యాంక్ 1000 ర్యాంక్ అన్ని వస్తాయి. కానీ ఇది పెట్టుకోండి, వీక్లీ నేను ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవాలి 6,000, అట్లా మంత్లీ 25,000 సంపాదించుకోవాలని పెట్టుకోండి. 15,000 రానివ్వండి ఆ నెల. ఓకే, ఇక్కడ టార్గెట్ స్టెప్ 1 అని పెట్టుకోండి. స్టెప్ 1, వాట్ ఈస్ స్టెప్ 1 అనేది మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టెప్ 1 ఎన్టీపీసీ
నోట్స్లో రాసుకోండి, ప్లస్ స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటే మీరు వాట్సాప్లో మీ ఫ్రెండ్, మీ టీం మెంబర్కి పంపించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, టార్గెట్ అంటూ ఏది లేకపోతే మాత్రం ఏమీ అవ్వదు అసలుకి. అసలు బోర్ కొట్టేస్తుంది జర్నీ. ఒక చిన్నది పెట్టుకొని అచీవ్మెంట్ అవుతుంటేనే దాంట్లో కిక్ ఉంటుంది. స్టార్ 250 వెంటనే అవ్వచ్చు, ఇవేమీ లేకుండానే ఈజీగా అవ్వచ్చు. కానీ మీ యొక్క వర్క్ అక్కడ పట్టాలు వేసుకొని నేను ఇంకా అది ఎగ్జిక్యూటివ్ వర్క్ నాకు ఆగకూడదు అని అనుకుంటే మాత్రం, ఓకే డియర్ ఫ్రెండ్స్, మంత్లీ 400 ప్రొడక్ట్స్ కనుక మీకు మీ యొక్క బోత్ ఆర్గనైజేషన్లో జరిగితే మంత్లీ 1 lakh రూపీస్ తీసుకోవచ్చు. మరి అది ఎలా పెరుగుతుంది? నేను 100 కేజీలు బలం రావాలనుకోండి, 10 కేజెస్ 5 కేజెస్ అట్లా పెంచుకుంటూ వెళ్తే నేను అక్కడి వరకు నా కెపాసిటీ పెరుగుతుంది. అలాగే ఫస్ట్ మన రిటైల్, టీమ్ రిటైల్ అనుకుంటూ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఏదైనా సరే దీన్ని సాధించడానికి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయంటే ఏ ఇన్వెస్ట్మెంట్ లేవు, ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంది. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ జానే గారు ఆ 400 కెపాసిటీ ట్రై చేస్తున్నారు, లావణ్య మేడం అందరు ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అందరు ట్రై చేస్తున్నారు. ఓకే, ఎట్లా ట్రై చేస్తున్నారు? ఇన్ఫర్మేషన్ ఇప్పించి అంతే. నో ఇన్వెస్ట్మెంట్లు ఏమీ లేవు. మనం పెట్టుకుంటే మన ల్యాప్టాప్కి, మన ఎడ్యుకేషన్కి, మన నెట్ ఖర్చుకి, ఇవి ఎట్లయినా సరే మనం ఉద్యోగం చేయాలైనా స్కూటీ కొనుక్కోవాలి, పెట్రోల్ కావాల్సింది మినిమం. ఓకే, సో మీరు దీన్ని తెలుసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీద ఇన్కమ్ని తెచ్చుకునే ఒక చిన్న మార్గాన్ని, ఫుల్ టైం ఏమీ అవసరం లేదు, మీకు ఉన్నటువంటి పార్ట్ టైం కొన్న కొద్ది టైంలోనే ఇన్కమ్ టీం వస్తుంటే కొంచెం టైం పెంచుకోండి అంతే. సరేనా? దీని గురించి ఎవ్రీ డే మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఒక టార్గెట్ పెట్టుకుంటే దానికి మన వైబ్రేషన్స్, మన థాట్ పవర్ ఏమైనా హెల్ప్ అవుతుందా, నేచర్ మనకి కోఆపరేట్ చేస్తుందా అనేది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉందా, సబ్ కాన్షియస్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ ఏంటి అనేది మనం రేపు జరిగేటువంటి ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం క్లియర్గా. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది పర్ఫెక్ట్ గా సార్? బోగా సార్, మీరు క్లోజ్ చేయండి సెషన్. ఎస్ సార్, వండర్ఫుల్ సార్. ఇది C2C, కస్టమర్ నుంచి కస్టమర్, C2 VR, VR టు స్టార్ టు ప్రీ ప్రొడక్ట్ టు స్టెప్ 1. ఎస్ సార్, మీరు నేను రాసుకున్నాను సార్ లైన్ అది. చలో అయితే ఇప్పుడు చూడండి, ఇది చెప్పండి, ఇది చూస్తూ నేమ్ లిస్ట్ NTPC నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అందులోంచి ఓకే, ఇప్పుడు ఇది చెప్పండి సార్. ఎస్ సార్, నేమ్ లిస్ట్ నుంచి ప్రజెంటేషన్స్ సార్, మనకు వీడియో ప్రజెంటేషన్స్. తర్వాత కస్టమర్ వస్తారు. కస్టమర్స్ థ్యాంక్ యూ మీట్ చేయడం వల్ల మనకు ఓకే మీరు రాసుకుంది కాదు, ఈ చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ చార్ట్ అంటే ఎలా అంటే మీకు చెప్తున్నాను, అందరికి చెప్పినట్టే చూడండి. మనకి డైరెక్ట్ కస్టమర్స్ వస్తారు. నేను బోగసార్ దగ్గర లాగిన్ అయ్యాను, నాకు ఎటువంటి ప్రెజెంటేషన్ అవసరం లేదు. నా ఫ్రెండ్స్ కి, మా వాళ్ళకి నేను ఇచ్చేసాను, ప్రోడక్ట్ తీసుకున్నారు, చాలా మంచిది, పల్స్ తీసుకోండి అంటే తీసుకున్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ అన్నట్టుగా సునీత మేడం, డైరెక్ట్ కస్టమర్. ఆ డైరెక్టర్ కస్టమర్ కి జరగాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఈ NTPCలో ఏదో ఒకటి జరగాలి, థ్యాంక్ యూ మీట్ అనమాట. ఓకే, అక్కడ జరగాల్సింది. అప్పుడు ఏంటి అని అంటే కస్టమరు స్టార్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా గణేష్, మీరు డైరెక్ట్ ఎంతో మందికి రిటైల్ చేశారు. ఓకే, మీరు మీ దగ్గర NTPC జరిగిందా లేదా అనేది చూసుకోవాల్సిన విషయం. తర్వాత ఇప్పుడు మరి ఆ కస్టమర్ దగ్గర మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఏ టార్గెట్ మీకు ఉండాల్సింది గణేష్? ఫ్రీ ప్రొడక్ట్ అనే టార్గెట్. ఓకే, తర్వాత ఇంకో టార్గెట్, స్టెప్ 1 అనే టార్గెట్ పెట్టుకుంటే మనకి ఎవరు వస్తారు? ఒక స్టోర్ లింక్ VR లాగిన్ అయినటువంటి VR వస్తారు. తన దగ్గర మళ్ళీ మనం వెంటనే ఆలోచించాల్సింది ఏంటి? NTPC జరుగుతుందా అనేది ఆలోచించాలి. NTPC అంటే నేమ్ లిస్ట్, థ్యాంక్ యూ మీట్, వీడియో ప్రెజెంటేషన్ ఆర్ సెలబ్రేషన్. ఓకే,
ఇవి మన దగ్గర జరగాలన్నమాట బోత్ సైడ్స్ లో. ఓకే, సో కి వెంటనే నేమ్ లిస్ట్ రాయించడం కావచ్చు. ఓకే, డైరెక్ట్ అతనికి ఏ ప్రెజెంటేషన్ లేకుండానే లాగిన్ అవుతారు కొంతమందికి. వాళ్ళకి ఏం అవసరం లేదు. నా ఫ్రెండ్ కాబట్టి, నా బ్రదర్ కాబట్టి, నేను చెప్పాను కాబట్టి లాగిన్ అయిపోతాను. బట్ అక్కడ మాత్రం ఎన్టీపీసీ అనేది జరిగితే అక్కడి నుంచి మీది ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, స్టార్ అనేది ఆస్కారం. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం టార్గెట్ పెట్టుకోవడం, ఫ్రీ ప్రొడక్ట్ ఆర్ స్టెప్ 1 2. ఓకే, అక్కడి నుంచి మనకు కస్టమర్స్ వస్తారు అండ్ విఆర్లు వస్తారు. వీళ్ళిద్దరి దగ్గర ఎన్టీపీసీ జరుగుతుందా లేదా అనే బాధ్యత ఎగ్జిక్యూటివ్ బిజీగా ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ బిజీగా ఉంటారు. ఆ యొక్క స్టార్ 250 ఆర్ 500 పట్టించుకోవాలి ఎన్టీపీసీ జరుగుతుందా లేదా అనేది. అప్పుడు మీ టీం ఇంకా స్టార్స్ తోటి ముందుకెళ్తుంది. ఒకసారి 1000 ఎప్పుడు అవ్వగలుగుతారు? స్టెప్ 1 కంప్లీట్ చేసిన తర్వాత 1000 అంటే కంపెనీ ఎవరికి 1000 ఇస్తుంది? లెఫ్ట్ ఒక స్టార్ 500, రైట్ ఒక స్టార్ 500 తో పాటుగా లెఫ్ట్ 25 స్టార్స్, రైట్ 25 స్టార్స్ కంప్లీట్ చేసుకుని 1 lakh కంప్లీట్ చేసినప్పుడు సో పూర్తి చేసినప్పుడు మన వాళ్ళకి ఏంటంటే బోత్ ఆర్గనైజేషన్ లో 25 స్టార్స్ క్రియేట్ అవ్వాలి, అంతే కదా? సో అవును సార్. వాళ్ళు ఇది జరుగుతుందా లేదా అనేది పట్టించుకుంటే ఆ ఓనర్షిప్ అనేది పెరుగుతుంది వాళ్ళలో, Yes, కెపాసిటీ. yes. ఇది స్టార్టింగ్ నుంచే మనం ఈ దృష్టితో ఉంటే ఒక 1 year లోనో లేకపోతే ఒక 100 weeks అని పెట్టుకున్నా కూడా ఇది సాధ్యమవుతుంది. ఇది సాధ్యమైతే వాళ్ళకి లాభం ఉంటుందా లావణ్య మేడం? స్టార్ 1000 అయితే వండర్ఫుల్ టీమ్ వస్తుంది సార్. బెంగళూరు ట్రిప్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళొచ్చు సార్, 3 days 2 nights. ఇంకేమి ఇన్కమ్ ఏమి ఉండదా? Every టీమ్ week బోనస్ ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంటుంది సార్. ఫస్ట్ అదే చెప్పాను సార్ నేను, ఫస్ట్ అదే చెప్పాను నేను. ఎవ్రీ వీక్ టీమ్ బోనస్ ఉంటుంది సార్. అది ముఖ్యం. మినిమం ఇన్కమ్ ఉంటుంది, మినిమం ఇన్కమ్ అయితే ఉంటుంది. మినిమం ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ 20,000 కోసము మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సపోర్టెడ్ ఇన్కమ్ మనం చక్కగా మనం వీక్లీని తీసుకోవచ్చు. ఇప్పుడు 25 స్టార్స్ ఇంకా అవ్వలేదు కొంతమందికి. ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంటుంది, ఎస్ సార్. ఎవ్రీ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ ఉన్నారు, అతనికి స్టార్ నుంచే టీమ్ బోనస్ ఉంది. కానీ ఇది తెలియాలి కదా, నిలబెట్టుకోవడానికి మెథడ్ తెలియాలి. ఉంది కదా అంటే అట్లా వర్షం పడుతుందంటే ఉట్టికి అట్లా పడిపోద్దా, లేదా దాని వెనక సైన్స్ ఉందా? థ్యాంక్స్ సార్. ఏదోనండి కాకతాళీయంగా అట్లా వర్షం పడుతుంది ఉన్నట్టుండి, అట్లా ఏమి ఉండదు. దానికి ఒక సైన్స్ ఉంటుంది. ఆవిరవుతుంది, మేఘాలు అవుతాయి, తర్వాత చల్లబడి మనకి వర్షం పడుతుంటది. చాలా కథ ఉంటుంది దాని వెనక, సైన్స్ కథ. అట్లాగే మనకు ఒక ఇన్కమ్ వస్తుందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తెలుసుకుంటే నిలబెట్టుకుంటాం. అది స్టార్ దగ్గర నుంచే టీమ్ బోనస్ ఇస్తుందంటే అతను ఎంత అదృష్టవంతుడు. గ్రేట్. 250కి నిలబెట్టుకోవాలి, 500కి నిలబెట్టుకోవాలి. నాకు స్టార్ నుంచే టీమ్ బోనస్ వస్తుందంటే 1000 అయితే ఎట్లా వస్తుంది అనేది తెలుసుకోవాలి. మరి ఇది తెలుసుకోవాలి, రైట్? మనం దీని మీద అవగాహన కల్పిద్దాము. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.